నల్ల న్యూస్ ఛానల్. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం కొన్నె గ్రామ కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కురుమ సంఘం పెద్దలు, కొన్నె గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఊతమందిస్తూ బుల్లెట్ల తూటాలకు నేల కొరిగిన తొలి యోధుడు దొడ్డి కొమరయ్య అని ఆయన అందించిన పోరాట జ్వాల తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషిస్తూ నిజాం నిరంకుశత్వానికి దొరలు దేశ్ముఖ్ల పాలనకు చరమ గీతం పాడిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు కురుమ కుల ఐక్యత వర్ధిల్లాలని, దొడ్డి కొమరయ్య ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. 10 తారీఖు రోజున మేము దొడ్డి కొమరయ్య విగ్రహం భూమి పూజ చేశాము. 3వ నెల 23వ తారీఖు రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అందుకు కుల సభ్యులందరికీ ప్రత్యేకంగా శనార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు సహకరించిన కుల సభ్యులకు, కమిటీ సభ్యులకు, యూత్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై కుర్మా, జై కుర్మా. సంఘం సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మా గ్రామంలో సాయుధ పోరాట కమిటీ దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా ప్రతి గ్రామాన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి కుర్మలను ముందుకు వెళ్ళే విధంగా సహకరించినందుకు మాకందరికీ, మా కుల సభ్యులకు, గ్రామ సభ్యులకు, విలేకరులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై కుర్మా.